జమిలి ఎన్నికలు ఖాయం అని నరేంద్ర మోడీ చెప్పటం, అదే సందర్భంలో జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయి అంటూ ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, జమిలి ఎన్నికలు వచ్చినా 2029 దాకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగదు అన్న చంద్రబాబు గారి మాటే అసలు సందేహం. జమిలి ఎన్నికలు అంటేనే అన్నీ కలిపి, అంటే ఆయనకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం 2029లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయి అని. నెంబర్ 1 లేదు, జమిలి ఎన్నికలు 2 దశల్లో జరుగుతాయి. మొదటి దశలో ఓ 15-20 రాష్ట్రాలు, రెండో దశలో ఓ 15-20 రాష్ట్రాలు పెట్టుకుని అట్లాగే రెండో దశలో జరుగుతాయి. ఎందుకంటే ఆయన ఏ ఫీడ్బ్యాక్ లేకుండా మాట్లాడరు. అయితే ఇక్కడ 2 కోణాలు ఉంటుంది. ఒకటి, తన కార్యకర్తలకి ధైర్యాన్ని ఇచ్చేందుకోసం. ఇదివరకు చంద్రబాబు గారు కూడా మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి, ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని అనేకసార్లు చెప్పేవాళ్ళు. రఘురామకృష్ణరాజు కానీ కమ్యూనిస్టులు అందరూ కూడా మాట్లాడేవాళ్ళు. నేను అప్పుడే చెప్పా చివరి దాకా జరగదని. అదే సమయంలో ఇప్పుడు మాత్రం జమిలి నరేంద్ర మోడీ చెప్తున్నాడు కాబట్టి మధ్యలోనే జరగాలి. కానీ జరగదు అని చెప్పడం ద్వారా తన కార్యకర్తలకి, నాయకులకి ధైర్యాన్ని ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు కాంట్రాక్టులు ఇట్లాంటి వాటిట్లో కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదు. ఎందుకని రోడ్లు ఇప్పుడు రోడ్డు వేసి దాన్ని టోల్గేట్ వసూలు చేసుకోవాలంటే 6 నెలల్లో ఏడాది అది వేయడానికే పూర్తవుతుంది. అదైన తర్వాత టోల్గేట్లు వసూలు చేసుకుంటే 3 ఏళ్లలో డబ్బులు రావు, 2 ఏళ్ళు ఏడాదిన్నరలో. ఒకవేళ ప్రభుత్వం మారిందంటే తర్వాత వచ్చిన డబ్బులు ఇరు, లేదా వీళ్ళని క్యాన్సిల్ చేసేస్తారు. కాబట్టి ఆ భయాలు ఉన్నాయి. అందుకోసం ఈ మాట చెప్తున్నారా? కాంట్రాక్టర్లకి వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి లేదు. నిజంగా ఆయనకి ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా? ఆయనే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.